నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్‌లకు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకుందాము. సో, ఈరోజు సాయంత్రం 5 గంటల సమయానికండి. సో, ఈరోజు జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయా కావా అన్న వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, ముందైతే వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇక చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఒక లైక్ చేయండి. సో, ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన మిత్రులు కొందరైతే కామెంట్ చేసి తెలియజేశారండి. కర్నూలులో పెన్షన్ జమ కాలేదంటున్నారు. సో, ఎంజేపీ స్కూల్ బీసీ వెల్ఫేర్ జూన్, జూలై మంత్ సాలరీస్ 2 కూడా నాట్ క్రెడిట్ అనైతే మనకు తెలియజేశారండి. సో, ఈ విధంగా పెండింగ్ అయితే ఉన్నాయండి. యూట్యూబ్‌లో వీడియోలు మేము నమ్మడం లేదు. ఇంకా 1,00,000 మందికి రావాలి పెన్షన్‌లు. సో, వారం అవుతోంది. ముందు కన్నా ఆదివారం అవుతుంది అన్నది ఓకే. సో, ఈ విధంగా ఒక వారం అయితే గడుస్తుంది. సో, యూట్యూబ్‌లో కొన్ని ఫేక్ వీడియోలు కూడా వస్తున్నాయండి. సో, అవి మేము నమ్మమని కూడా మన మిత్రులు తెలియజేశారు. సార్ చాలా దురదృష్టం సార్. మాది 6 వరకు అంటే 6వ తేదీ వరకు వచ్చింది. మాకు పెన్షన్ ఇంకా రాలేదు. అవునండి. ఇది ఇలా జరగడం అయితే అదేదో అందరికీ పడకపోయినా అట్లే ఉన్నా కూడా అందరూ ఒకే ఫీలింగ్‌లో ఉండేవారు. కానీ కొందరికి జమ అయ్యి, కొందరికి జమ కాకపోవడం వల్ల సో, ఈ విధంగా నెలకొందండి పరిస్థితి అనేది. సో, ఇది చాలా బాధాకరమైనైతే సిట్యుయేషన్ అని చెప్పుకోవచ్చు. సో, ఏం చేద్దామండి. సో, ఈరోజు జీతాలు, పెన్షన్ జమ అవుతాయా కాదా అనేది మనము చివర్లో క్లారిటీ అయితే తెలుసుకుందాము. ఇంతవరకు బద్వేలు ఎస్టీఓలో పెన్షన్‌లే జమ కాలేదు. అధ్వానంగా ఉంది. ఎప్పుడు లేదు ఇలా అనైతే చెప్తున్నారు. యెస్ అండి. దిస్ ఈస్ అబ్సల్యూట్‌లీ ట్రూ అండి. ఇది నిజమే. ఇక నంద్యాల ఫ్యామిలీ పెన్షన్ నాట్ క్రెడిటెడ్ ప్లీజ్ అప్డేట్ సార్ అంటారు. సో, ఎక్కడికక్కడ పెన్షన్‌లు జమ కాకుండా అయిపోయిందండి. పెన్షన్స్ ఇన్ రాయలసీమ రీజియన్ నాట్ క్రెడిటెడ్. యెస్ సార్. 6 అయినా ఇంకా పెన్షన్‌లు జమ కాలేదు. సో, నౌ టుడే 6థ్ టైం వచ్చేసి 11:30 AM. పెన్షనర్స్ పెన్షన్ మార్క్డ్ ఇన్ డిపార్ట్మెంట్ నాట్ క్రెడిటెడ్. సో, ప్లీజ్ కైండ్లీ టెల్ మీ ఎనీ ఇన్ఫర్మేషన్ సెండ్ సార్. యాహ్! తప్పకుండా సార్. సార్ మనము చూస్తున్నాము మన ఛానల్‌లోని ఎంతోమంది కామెంట్స్ అయితే జెన్యూన్‌గా కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్నారు సార్ మీలాగే. సో, ఇంకా మనము చూస్తున్నట్లయితే ఇందాక చెప్పినట్లు అందరికీ జమ కాకపోయి ఉన్నా సరే అదే బాగుండేది. కాకపోతే కొందరికి జమ అయ్యి, కొందరికి జమ కాకపోవడం ఇది కొద్దిగా సో, చాలామంది మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు కూడా ఇంకా వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నారండి పెన్షనర్లు కూడా. సార్ ఈరోజు ఏమైనా 6 తర్వాత కదలిక ఉండొచ్చండి. సో, అదే ఇప్పటి వరకు ఉన్న సమాచారము. సో, లోకేష్ మినిస్టర్ ఏ లోకంలో ఉన్నాడు అనైతే అంటున్నారండి. సార్ వాళ్ళ వరకు ఈ వీడియో వెళ్ళాలి సార్. తప్పకుండా నారా లోకేష్ గారి ఈ వీడియో ఎవరో ఒకరి ద్వారా సో, ఈ వీడియో ఆయన దాకా చేరాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే నారా లోకేష్ గారు గనక మాట ఇచ్చారంటే ఆయన తప్పకుండా నెరవేరుస్తారండి. సో, మనకు రీసెంట్‌గా కొన్ని సంఘటనలు చూసాము. లైక్ కువైట్ నుంచి గానీ, ఖతార్ నుంచి గానీ, దుబాయ్ నుంచి గానీ, ఇక సౌదీ అరేబియా నుంచి గానీ చాలామంది బాధితులండి. చాలామంది ఇంకా ఎక్కువే ఉన్నారండి. ఇంకా రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఈ బాధితులందరినీ కూడా ఇండియాకి తీసుకొచ్చే పని నారా లోకేష్ గారైతే చేపట్టారు. సో, విజయవంతంగా వీళ్ళందరినీ కూడా ఇండియాకైతే తీసుకొనొస్తున్నారు. ఫస్ట్ మనం చూసాము కువైట్ శివ అండి. సో, కువైట్ శివ గారిని సార్ ఇది టాపికే కాదండి. సో, నేను జస్ట్ నారా లోకేష్ గారి గురించి అయితే చెప్తున్నాను. సో, లోకేష్ ఇదే విధంగా సార్ ఇది టాపిక్ అయితే ఇది కాదండి. సో, మన టాపిక్ అయితే పెన్షన్‌లు, జీతాలన్నమాట. సో, మన పెన్షన్‌లు, జీతాల్లో కూడా నారా లోకేష్ గారు ఈ విధంగా ఈయన పట్టించుకున్నారంటే వెంటనే ఎటువంటి టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నా లేదా ఎక్కడ లొసుగులు ఏవున్నా సరే వెంటనే ఆయనైతే సాల్వ్ చేస్తారనైతే మా విశ్వసనీయ సో, ఆశిస్తున్నామండి. సో, కాబట్టి తప్పకుండా నారా లోకేష్ గారు
ఈ వెంటనే ఈ విషయం మీద కూడా కాస్త స్పందించండి సార్ దయచేసి. ఇకపోతే ఫ్రెండ్స్ చాలా ఎక్కువ చెప్పేశాను. సోది అనుకోకండి. కొన్నిసార్లు అలా సార్ ఫండ్స్ లేవు ఖజానాలో వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. అవునండి. కొందరైతే బాండ్స్ వేలం వచ్చే వరకు వెయిట్ చేయాలని కూడా చెప్తున్నారు. సో, అట్‌లీస్ట్ ఈ రోజైనా పెన్షన్స్ జమ అవుతాయా అనంతపూర్ నుంచి అడుగుతున్నారు. సో, ఈవినింగ్ 6 తర్వాత ఏమన్నా ఉంటే అప్‌డేట్ ద్వారా మళ్ళా వీడియో చెప్తానండి. సో, అబద్ధాల నాయకులు, అబద్ధాల ప్రభుత్వం అంటున్నారు. సో, ఈ విధంగా అయితే ఉంది సార్ ఉందండి ప్రస్తుతానికి పరిస్థితి. సో, ఇకపోతే మనం ఈరోజు జీతాలు జమ అయితాయా లేదా అనేది తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వెయిట్ చేయడం తప్ప చేసేదేం లేదని కొందరు అంటున్నారు. కానీ కొంచెం సమాచారం ఉందండి. సో, పెండింగ్ జమ సమాచారం ఏంటంటే అత్యధికంగా రాయలసీమలో జిల్లాల వారికే నేటికి ఇంకా ఇంతవరకు ముఖ్యంగా మన బద్వేల్ అండి. సో, సార్ అంటే బద్వేల్ ఒక్కటే అని గాదు. ముఖ్యంగా బద్వేల్ అన్నా అంటే బద్వేల్‌లో చాలా ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయండి బద్వేల్ నుంచి. సో, కాబట్టి బద్వేల్ అనే గాదు మైదుకూరు, ప్రొద్దుటూరు ఇవే గాదు అనంతపురం, కర్నూలు డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి గూడా చిత్తూరు డిస్ట్రిక్ట్, తిరుపతి చాలా మందైతే తిరుపతి సో, ఇలా ఉన్నారండి. సో, బద్వేల్ నుంచి ఎక్కువగా అయితే మన మిత్రులు కామెంట్ చేసి చెప్తున్నారండి. సో, జమ కాలేదు అని చెప్పేసి సీఎఫ్ఎంఎస్ సైట్ అప్డేషన్ జరుగుతున్న కారణంగా జమ కాలేదు అని ఇదివరకు చెప్పారు. సో, మరికొందరు నగదు లేకపోవడం లేదా అప్డేషన్ కారణంగా ఏదైనా పెన్షనర్స్‌కు పెన్షన్ జమ కాకపోవడం అనేది విచారించదగ్గ విషయమే అండి. సో, నిన్నటి రాత్రి అర్ధరాత్రితో అప్డేషన్ కార్యక్రమం పూర్తయిందని అయితే భావిస్తున్నాం. అయినా ఈ సందర్భంగా ఈ రోజు నుంచి పెన్షన్స్ విషయంలో కదలిక వస్తుందని అయితే అనుకుంటున్నాము. రాయలసీమ జిల్లా పెన్షన్ బిల్లుల స్టేటస్‌ను పరిశీలన చేయగా బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నవి. కొన్ని బిల్లులు మాత్రం బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ ప్రాసెస్‌లో అయితే ఉన్నవి. బిల్లుల కదలిక అనేది సాయంత్రం లోపు మనకైతే ఏ విషయం అనేది ఈవినింగ్ 6 వరకు అయితే వెయిట్ చేద్దామండి. 6 PM వరకు. సో, ఇలా అయితే ఉందండి ప్రస్తుతానికి. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయి. తిరుపతి సంబంధించి గూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. పులివెందులండి. సో, ఇవి అంతే. సో, జగన్ గారి సొంత నియోజకవర్గంలో గూడా పెన్షన్‌లు పెద్దగా జమ కాలేదు. కాంటాక్టెడ్ నంద్యాల ఎస్టీఓ ఆఫీస్ సెడ్ మూవ్‌మెంట్ విల్ కమ్ ఫ్రమ్ ఈవినింగ్. సో, తప్పకుండా అండి ఈవినింగ్ 6 వరకైతే వెయిట్ చేద్దామండి. సో, 6 PM వరకు చూద్దాము. ఏమైనా కదలిక ఉన్నట్లయితే 7కి అలా మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. సో, ఈ విధంగా అయితే జరుగుతుందండి. సో, కాబట్టి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ నుంచి ఒక న్యూస్ ఈరోజు మధ్యాహ్నం నుంచి లేదా ఈవినింగ్ నుంచి బిల్లుల కదలిక వస్తుంది అని అయితే చెప్తున్నారు గానీ 100% పక్కా వస్తుందనైతే చెప్పలేమండి. సో, ఇప్పటి వరకైతే పరిస్థితి ఇలా అయితే ఉందండి. సో, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో, ఈ వీడియోని తప్పకుండా ఎక్కువ మందికి షేర్ చేశారంటే తద్వారా విషయం అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే చూడవలసిన వాళ్ళు ఈ వీడియో గనుక చూసినారంటే ఈ సాల్వేషన్ అనేది మనకి ఈజీగా సాల్వ్ అయిపోతాయండి. సో, కాబట్టి వీడియోకి ఒక లైక్ కొట్టండి. సో, మీ అభిప్రాయాన్ని మీ గనక జీతాలు ఇంకా ఎవరికెవరికి జమ కాలేదో దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.